వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఇవ్వండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. క్లాత్ వచ్చేసి 2x క్లాత్ అండి, 80 సెంటీమీటర్లు తీసుకున్నాను. నేను మెజర్మెంట్ ఒకసారి చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆ 2x క్లాత్ వచ్చేసి 4 లైన్స్ వేసి చాక్ పీస్తో మార్కింగ్ చేస్తానండి. ఇప్పుడు నేను మెజర్మెంట్ చూపించడం కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆ చంక నుంచి ఈ చంక వరకు పట్టుకోవాలి. చెస్ట్ అండి, ఇదైతే నేను చూపిస్తున్నది 21 ఉంది చూడండి. చెస్ట్ వచ్చేసి 21 అన్నమాట. చెస్ట్ అంటే ఇదన్నమాట. 21లో హాఫ్ తీసుకోవాలి మనం, అంటే 4 లైన్స్ వేస్తాను కదా క్లాత్, అందుకోసమని. ఇక్కడ చూడండి, లెవెన్. ఇప్పుడు వచ్చేసి పొడవండి, షోల్డర్ దగ్గర నుంచి నడుమ వరకు పట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఎలా చూపిస్తున్నాను. టేప్ లేకుండా అయినా చూడొచ్చు, తెలియడం కోసమని టేప్ చూపిస్తున్నా నేను. 13 ఉంది, 14 తీసుకున్నాను. కొంచెం కుట్లోకి కావాలి ఎక్స్ట్రా క్లాత్. చెస్ట్ వచ్చేసి 21 ఉంది, దానిలోనే హాఫ్ తీసుకున్నాను. 11 తీసుకున్నాను, కొంచెం ఎక్స్ట్రా తీసాను అనమాట. 4 లైన్స్ వేసాను కదా క్లాత్. ఇంకొచ్చేసి పొడవు 14 తీసుకున్నానండి. 13 ఉంది, 14 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్ వచ్చేసి 3 అన్నమాట. అది వచ్చేసి మెడ అండి. ఇది వచ్చేసి చంక్ అన్నమాట. జస్ట్ నేను మామూలుగా గీసేసాను, నాకు టేప్ లేకపోయినా అవసరం లే, నాకు నేను మార్కింగ్ చేసేస్తాను. తెలియడం కోసమని చూపిస్తున్నా నేను. ఇది వచ్చేసి చంక దగ్గర అండి. ఈ చంక దగ్గర నుంచి నడుమ వరకు అలా పట్టుకొని చూడాలన్నమాట. ఇది చంకదన్నమాట కొలత. ఇది వచ్చేసి నడుము కొలత అండి. టేప్ అవసరం లేదు, అలా మనం క్లాత్ పెట్టేసి చూసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మెడ అండి. కింద పార్ట్ ఉంది కదా మనకి, 4 లైన్స్ వేసాను అన్నాను కదా, సేమ్ అంతే ఉంది ఇది కూడా. ఇక్కడ అదొక చూడండి, ఇది వచ్చేసి పైది, అది వచ్చేసి కిందిది అనమాట. 2 పార్ట్స్ వచ్చేస్తాయి, అంటే బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ వస్తుంది, రెండు అనమాట. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేది. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ కూడా.
ఇది వచ్చేసి ముందు పార్ట్ అండి. ఇందాక బ్యాక్ సైడ్ తీసాం కదా, ముందు పార్ట్ ఉక్సుల దగ్గర నుంచి ఇలా చూడాలన్నమాట. కొంచెం ఎగస్ట్రా తీసాను. షేప్ పట్టికండి ఇది చూడండి. ఇలా చూడాలన్నమాట. షేప్ పట్టి ఎక్కడ వరకు ఉంది అనేది చూసి కొంచెం ఎగస్ట్రా తీసుకోవాలి. ఇది వచ్చేసి మనం డాట్స్ పెడతాం కదా మధ్యలో, ఫ్రంట్కి డాట్స్ పెడతాం కదా, అదనమాట. టేప్ లేకుండానే చూడవచ్చండి. పదమూడు ఉందండి అదైతే. అలా చాక్ పీస్తో మార్కింగ్ చేసేయాలి. ఈ ఉక్సుల పట్టీ దగ్గర నుంచి ఈ షోల్డర్ ఇది ఉంది కదా, షేప్ పట్టీ ఉంది కదా చంక దగ్గర, అక్కడ వరకు అనమాట. ఇలా కటింగ్ చేసేయాలి. ఇది షేప్ పట్టీకి ఉపయోగపడుతుందండి. ఇదైతే పడేయడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి నేను కటింగ్ చేస్తున్నాను. ఉక్సుల పట్టీ కాజా పట్టీదండి ఇది. ఫ్రంట్ భాగం అండి ఇదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నది. ఇక్కడ డాట్స్ పెట్టినాను చూడండి. ఉక్సుల పట్టీ దగ్గర డాట్ అనమాట. అది ఇలా వస్తుంది కదా, ఆ మధ్యలో డాట్ అనమాట. ఇప్పుడు ఇదన్నమాట. ఇక్కడ ఒక 3 ఉంటుందండి. ఎవరికైనా సరే 3 ఉంటుంది. ఎంత లావున్న వాళ్ళకైనా 3 ఉంటుందండి. లేకుంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 2.5 ఉంటుంది అనమాట. 3 తీసుకోవాలి టేప్తో. నేను టేప్లోకి నేను పెట్టేస్తాను. ఇక్కడ చూడండి చిన్న టిప్ చెప్తాను. చాలా వీడియోలో చెప్పాను కదా నేను. ఇలా పెట్టేసేసి ఇలా జాకెట్తో చూసి 3 వేళ్ళు ఇలా మధ్యలో పెట్టాలి. కొంచెం వెడంగా చేసి పెట్టాలన్నమాట. అది 3 ఉంటుంది. కావాలంటే ఎవరైనా చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇలా వస్తుంది కదా. ఆ 3 వేళ్ళు దగ్గర దగ్గర పెట్టకుండా కొంచెం దూరం చేసి పెడితే 3 ఉంటుంది. అది 3 వచ్చేసి డాట్ అనమాట. ఇక్కడ చూడండి నేను పెట్టాను. ఇది వచ్చేసి చంక దగ్గర డాట్ అనమాట. ఆ మూల నుంచి ఈ మూల వరకు ఇలా తీసుకోవాలి. చూసుకొని తీయాలి. ఇదనమాట ఫ్రంట్ అండి. ఇదైతే ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ తీస్తాను. ఇది వచ్చి షేప్ పట్టీకి అండి. ఇది క్లాత్ పడేయకూడదని చెప్పాను కదా. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. చూడండి 4 లైన్స్ వేసి కటింగ్ చేశాను. 2 హ్యాండ్స్ వచ్చేసినాయి అండి. సో బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నాకు లైక్ ఇవ్వండి. నాకు సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే నా వీడియో చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. ఒక చిన్న టిప్ చెప్తానండి. బ్లౌజ్ కుట్టే వరకు కూడా ఒక చిన్న పీస్ కూడా పడేయకండి. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఉన్న పీసులు పడేయాలి. దేనికైనా ఉపయోగపడతాయి కదా, ఉంచాలన్నమాట. బ్లౌజ్ కుట్టిన తర్వాతే వేస్ట్గా పడేయాలన్నమాట. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Thank you.